ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. ఈ కాలేజ్ ఎక్కడుందో తెలుసా? ఇప్పుడు తెలుసుకుందరు కానీ వెల్కమ్ టు ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్, జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎడ్యునైన్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ. సో ఈ కాలేజ్లో మనం చదువుకోవాలంటే నీట్ ఎగ్జామ్లో ఎంత ర్యాంక్ రావాలి, కాలేజ్ ఇంటేక్ ఎంత, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, ఇవన్నీ కూడా మాట్లాడుకుందాం. హాస్టల్స్ ఉన్నాయో కూడా చూద్దాం. ఈ కాలేజ్ మనకి 2001లో అయితే ఎస్టాబ్లిష్ చేశారండి. అండర్ టిఆర్ఆర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ద్వారా అయితే ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇది సంగారెడ్డి జిల్లాలో ఉంది, పటాన్ చెరువులో. ఓకేనా? పటాన్ చెరువు ఈ హైదరాబాద్లో ఉండే వ్యక్తులందరికీ తెలుసు. ఇక పోను పోను డెవలప్మెంట్ అయ్యే ఏరియా అని కూడా చెప్పొచ్చు పటాన్ చెరువుని. ఇక మనకి కాలేజ్ ఫౌండర్ వచ్చేసి మిస్టర్ టి రామ్మోహన్ రెడ్డి అండి, ఆయన చైర్పర్సన్. అలాగే అసలు విజన్ ఏంటి? టు ప్రొవైడ్ వరల్డ్ క్లాస్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ కేర్. సో వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ని, హెల్త్ కేర్ని ప్రొవైడ్ చేయడమే వాళ్ళ యొక్క విజన్. ఓకేనా? మనకి టిఆర్ఆర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి ఏ ఫీల్డ్స్లో ఉన్నాయో చూద్దాం. ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది మెడికల్ ఫీల్డ్, దాంతోపాటు ఇంజనీరింగ్ ఫీల్డ్లో ఉన్నారు, ఫార్మసీ రంగంలో ఉన్నారు, సైన్స్ అండ్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు. సో వీళ్ళు కవర్ చేయండి ఏముంది, ఎడ్యుకేషన్కి అన్ని ఫీల్డ్స్లో అయితే వీళ్ళు కవర్ చేస్తున్నారు. ఇక 20 కంటే ఎక్కువ ఎకరాల క్యాంపస్ అయితే ఉంది విత్ మోడర్న్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో. ఓకే, మనకి ఈ కాలేజ్కి ఉన్న ప్రత్యేకమైన గుర్తింపు ఏంటంటే ప్రైవేట్ మెడికల్ సెటప్స్లో వన్ ఆఫ్ ది లీడింగ్ కాలేజ్ అని చెప్పొచ్చు. ఓకేనా? రైట్. ఇక మనకి ఇక్కడ ఏంటంటే మ్యాండేటరీ హాస్టల్స్లో ఉండడం అనేది ఫస్ట్ ఇయర్ అనేది మ్యాండేటరీ అండి. సో ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటున్న విద్యార్థులు ఈ ఒక్క పాయింట్ని గమనించండి. ఓకే, టిఆర్ఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో కనుక చదవాలి అంటే కనుక ఏంటి క్రైటీరియా చూడండి. ఇంటర్మీడియట్ అనేది కంపల్సరీ పాస్ అవ్వాలి, లేదు అంటే ఈక్వివాలెంట్ ఎగ్జామినేషన్స్ అనేవి పాస్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. సబ్జెక్ట్స్ ఏముండాలి? ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, లేదు అంటే బయోటెక్నాలజీ అండ్ ఇంగ్లీష్ సబ్జెక్ట్స్లో అయితే పాస్ అవ్వాలి. ఓకేనా? ఓసీ విద్యార్థులు అయితే 50% కంటే మార్క్స్ తక్కువ రాకుండా, ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు అయితే 40% మార్క్స్ తక్కువ రాకుండా చదువుకోవాలి. ఇంకా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఎవరైనా ఉంటే విద్యార్థులు 45% కంటే తక్కువ రాకుండా ఉండాలండి స్కోరు. అలాగే నీట్ యూజీ ఎగ్జామ్ అనేది కంపల్సరీ క్వాలిఫై అవ్వాలి. ఓకేనా? చాలామంది నీట్ ఎగ్జామ్ రాకపోయినా ఎంబీబీఎస్ చేయొచ్చు అనుకుంటున్నారు. అలాంటివి కుదరవు. మీరు మేనేజ్మెంట్ కోటా అయినా కూడా నీట్ యూజీ అనేది క్వాలిఫై అవ్వాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే మీకు అడ్మిషన్ టైంకి 17 సంవత్సరాలు నిండి ఉండాలి. ఓకే, రైట్. ఇక ఎంబీబీఎస్ కోర్సుకు సంబంధించిన బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అయితే చూద్దామండి. ఈ కాలేజ్లో ఆఫర్ చేస్తున్న సీట్స్ ఎన్ని? 150 సీట్లు. అంటే ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క అకాడమిక్ ఇయర్కి 150 మంది విద్యార్థులు అయితే జాయిన్ అవుతూ ఉంటారు. మనకి కరీంనగర్ కోటా, మేనేజ్మెంట్ కోటా, ఎన్ఆర్ఐ కోటా 3 రకాలు ఉంటాయి కదా. ఎన్ని సీట్స్ వస్తాయో చూద్దాం. కరీంనగర్ కోటాకి 50% సీట్స్ ఇస్తారు కాబట్టి 75 సీట్లు. ఇక మేనేజ్మెంట్ కోటాకు కూడా 50% సీట్లు ఇస్తారు కాబట్టి 75 సీట్లు. మళ్ళీ ఈ 75 సీట్లని ఎలా డివైడ్ చేస్తారో కేటగిరీ బికి, కేటగిరీ సికి 35% అంటే 150లో 52, 15% ఎన్ఆర్ఐ కోటా అంటే 23 సీట్లు. క్లియర్? ఓకే. ఇక టిఆర్ఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో మనం చదవాలి అంటే మనకి ఫీజెస్ ఎంత అవుతాయో చూద్దామా. మనం కనుక కరీంనగర్ కోటాలో సీట్ వచ్చింది అనుకోండి 60,000 రూపాయలు. కేటగిరీ బి మేనేజ్మెంట్ కోటాలో కనుక సీట్ వస్తే 11,55,000. కేటగిరీ సి లో సీట్ వస్తే కనుక 23,10,000 రూపాయల వరకు మనకి ప్రతి సంవత్సరం ఖర్చు అవుతాయి. ఇవి ట్యూషన్ ఫీజెస్ మాత్రమే. ఇవి కాకుండా మనకి వేరియస్ ఫీజెస్ అనేవి ఉంటాయి. వాటికి 1 lakh నుంచి 1.5 lakh వరకు ఖర్చు అవుతుంది. సో నేను అప్రాక్సిమేట్గా చెప్తున్నాను, ఎగ్జాక్ట్గా అయితే ఫీజెస్ చెప్పట్లేదు. ఎందుకంటే మనకి ఇంకా ఈ లైబ్రరీ అని, సిడిఎస్, యూనివర్సిటీ ఫీజు ఇవన్నీ కూడా యాడ్ అవుతాయండి. ఓకేనా? హాస్టల్స్ అంటే మీరు సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి ఫీజెస్ అయితే అవుతాయి, కానీ అవైతే మనం మ్యాండేటరీగా కట్టాల్సిందే. ఓకే, రైట్. ఇక హాస్టల్స్ ఉన్నాయా టిఆర్ఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో అంటే హాస్టల్స్ ఉన్నాయి. సెపరేట్ హాస్టల్స్ ఉన్నాయి మనకి అబ్బాయిలకి, అమ్మాయిలకి. ఓకే, ప్రైవసీ అండ్ కంఫర్ట్ కూడా ఎన్ష్యూర్ చేస్తున్నారు వాళ్ళు. ఓకేనా? రైట్. ఇక మెస్, క్యాఫ్టేరియా గురించి మాట్లాడాలంటే ఆన్ క్యాంపస్ మెస్ అయితే అవైలబుల్గా ఉంది. క్యాఫ్టేరియా కూడా ఉంది. స్టూడెంట్స్కి, స్టాఫ్కి, విజిటర్స్ కూడా క్యాఫ్టేరియా ఎలా ఉంది. మోడర్న్ ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారా అంటే వైఫై కనెక్టివిటీ ఉంది, జిమ్ ఉంది, రీక్రియేషనల్ ఏరియాస్ ఉన్నాయి. సో హాస్టల్ క్యాంపస్లో ఇవన్నీ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. కామన్ స్పేసెస్ ఉన్నాయా? కామన్ స్పేసెస్ కూడా ఉన్నాయండి, ఇంక్లూడింగ్ కామన్ ఏరియాస్ కూడా ఉన్నాయి, రీక్రియేషన్ స్పేసెస్ కూడా ఉన్నాయి. ఓకే, రైట్. ఇక సెక్యూరిటీ అండ్ హైజీన్ ప్రొవైడ్ చేస్తున్నారా అంటే ఓకే, ప్రొవైడ్ చేస్తున్నారు. కంఫర్టబుల్ లివింగ్ స్పేసెస్ విత్ ఎసెన్షియల్ సర్వీసెస్ తోటి ప్రొవైడ్ చేస్తున్నారు. సపోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా కాలేజ్లో అంటే సపోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. లైబ్రరీస్ ఉన్నాయి, ల్యాబ్స్ ఉన్నాయి, స్పోర్ట్స్ జోన్స్ ఉన్నాయి, హాస్పిటల్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకే,
రైట్, ఇక టీఆర్ఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో మనం చదవాలి అంటే మనకి నీట్ ఎగ్జామ్ కంపల్సరీ కదా. మరి ఎంతెంత ర్యాంక్ రావాలో చూద్దామా. రైట్, మీరు కనుక ఓసీ విద్యార్థులైతే మీలో అబ్బాయిల కోసం అయితే 1,89,998 లోపు ర్యాంక్ రావాలి. అబ్బాయిలకు వచ్చేసి 1,94,230 లోపు అయితే ర్యాంక్ రావాలండి. ఇక బీసీఏ అయితే కనుక 3,31,615 లోపు, అమ్మాయిలకు వచ్చేసి 3,31,465 లోపు ర్యాంక్ రావాలి. ఇక బీసీబీ కేటగిరీ అయితే 2,25,315 లోపు, అమ్మాయిలకు వచ్చేసి 2,26,644 లోపు ర్యాంక్ రావాలి. ఇక బీసీసీలో అబ్బాయిల ర్యాంక్ అయితే అవైలబుల్గా ఉంది, 3,03,691 లోపు ర్యాంక్ రావాలి. ఇక బీసీడీ కేటగిరీ వాళ్ళకైతే 2,13,066 లోపు అబ్బాయిలకి, 2,13,402 లోపు అమ్మాయిలకి ర్యాంక్ రావాలి. ఇక బీసీఈ కేటగిరీ వాళ్ళకైతే 2,23,877 లోపు అబ్బాయిలకి, 2,24,955 లోపు అమ్మాయిలకి ర్యాంక్ రావాలి. ఇక ఎస్సీ కేటగిరీ విద్యార్థులకైతే 3,11,094 లోపు అబ్బాయిలకి, 3,11,108 లోపు అమ్మాయిలకి ర్యాంక్ రావాలి. ఓకేనా. ఇక ఎస్టీ కేటగిరీ వాళ్ళకి చూద్దామండి. 2,88,636 లోపు అబ్బాయిలకి, 2,88,683 లోపు అమ్మాయిలకి ర్యాంక్ రావాలి. ఇవన్నీ 2024కు సంబంధించిన సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ యొక్క క్లోజింగ్ ర్యాంక్స్. ఓకేనా. వాటి బట్టి మీ కాస్ట్ ఆధారంగా మీ ర్యాంక్స్ అనేవి అప్రాక్సిమేట్గా మీరు అంచనా వేసుకోవడానికి ట్రై చేయండి. ఎలాంటి ఇబ్బంది ఫేస్ చేసినా మన ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ని అయితే సంప్రదించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.